హాయ్ అందరికీ. సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం కూర చేసుకున్నారులా? నేనైతే చేపల పులుసు పెడతాను. ఎంత మంచిగా అండొచ్చిన వాళ్ళకైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వస్తుందట చేపల పులుసు. నేనైతే ఎప్పుడైనా ఫ్లాపే అవుతుంది. పులుసు అయితే పల్సగా వస్తుంది, అసలు టేస్టే ఉండదు. ఈసారి అయితే మంచిగా ఫిక్స్ అయినా పులుసు మంచిగా చిక్కగా పెట్టాలని చెప్పి ముందుగా అయితే గిన్నెలు ఇంత నూనె పోసుకొని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని అల్లనే ఇంత మనము ఫస్టే ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర వేయించి వాటిని ముద్ద చేసి పెట్టుకోవాలి. ఆ ముద్ద వేసి అది గోలినాక పసుపు, అల్లము అట్లనే ఇంత కారం వేసుకొని అయితే పెట్టుకోవాలి. తర్వాత ముక్కలు వేసుకొని మంచిగా కలబెట్టద్దు. నాకైతే అసలుకి ఇట్లా గిన్నెనే ఊపాలన్నట. ఆ గిన్నెలో ఊపితే ఆ ముక్కలు ఎటు పోతలేవు అని చెప్పి నేనైతే గంటతో కలబెడితే అన్ని ఇచ్చకపోతాయట. ఇచ్చకపోయినా మంచిది అని చెప్పి నేనైతే అట్నే చేసిన. తర్వాత పులుసు అయితే చిక్కగా పోసుకోవాలి. ఎంత మంచిగా ఉన్నదో అనుకున్నా కానీ వాసన అయితే ఫుల్గా వస్తుంది. ఎందుకురా అబ్బా అనుకున్నా కానీ నేనైతే ఉప్పు వేయలేదు, అందుకే కావచ్చు. తర్వాత ఉప్పు వేసినాకనైతే వాసన మస్తు కమ్మగా వచ్చింది. ఎండాకాలం చెమటలు ఎంత పోతున్నాయంటే ఇక వంట చేసుడు తప్పుతుందా మనకు? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.